దేశంలో విజృంభిస్తోంది హెచ్ఎంపీవీ వైరస్. భారత్లో ఇవాళ ఒక్కరోజే 4 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు బయటపడ్డాయి. కోల్కతాలో 5 నెలల శిశువుకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా తేలింది. బెంగళూరులో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్గా వచ్చింది. అహ్మదాబాద్లో ఓ చిన్నారికి కూడా హెచ్ఎంపీవీ పాజిటివ్ అని తేల్చారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో ఇక మాస్కులు పెట్టుకోండి అని సూచిస్తున్నారు. కొత్త వైరస్ హెచ్ఎంపీవీపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష చేస్తోంది. ఏపీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చిస్తోంది. ఇక బయటకు వెళితే మాస్క్ పెట్టుకోవాలి. ఎవరినైనా టచ్ చేస్తే శానిటైజర్ రాసుకోవాలి. సాటి మనిషి కనిపిస్తే భయంగా బతికిన రోజులను కరోనా కాలం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ రోజులు రానున్నాయా? దేశంలో వైరస్ విజృంభిస్తోంది. భారత్లో ఎంటర్ అయింది హెచ్ఎంపీవీ వైరస్. ఇది అంత డేంజరా? డీటెయిల్స్ చూద్దాం. చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమో హెచ్ఎంపీవీ వైరస్ అనుకున్న దానికంటే వేగంగానే ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది అన్న విషయం ఇప్పుడు మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్లో ఇప్పటిదాకా 4 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2 కర్ణాటక రాజధాని బెంగళూరులో కాగా మరో కేసును గుజరాత్లోని అహ్మదాబాద్లో గుర్తించారు. కోల్కతాలో మరో కేసును గుర్తించారు. 5 నెలల చిన్నారికి ఈ హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఈ విషయాలను ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరులో 3, 8 నెలల వయసు కలిగిన 2 చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా తేలగా అహ్మదాబాద్లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారించింది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉంది అంటున్నారు డాక్టర్లు. చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని ఐసీఎంఆర్ చెప్తోంది. పలువురు చిన్నారులకు టెస్ట్ చేసిన సమయంలో వైరస్ బయటపడిందంటున్నారు ఐసీఎంఆర్ నిపుణులు. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంపై భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని నిపుణులు చెప్తూనే జాగ్రత్తల గురించి కూడా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సర్కార్ కూడా ఈ విషయంపై అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కానీ జలుబు, దగ్గు లాంటి లక్షణాలున్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచిస్తోంది.